ప్లీజ్ వినండి, మాకు ఎవరి మీద ఏం లేదు. మీకు ఏం అధికారం ఉంది కావాలి? నాకు అధికారం ఉండేవాళ్ళు ఉంటారు, మేము మారుస్తాం, మాకు అవసరమూ లేదు. సిస్టమ్ మారుస్తాం, బెటర్ అంతేగాని మాకు మీతో హక్కు ఉంది అంటారు, మాకు తెలియదు అంటారు. మీరు సాయంత్రం అందరు రండి ఇంటికి, దయచేసి. మీకు హక్కు ఉందా అండి? ఏమవుద్దన్నాం, హక్కు దాటికి హక్కు ఉంటుంది. ఏమి హక్కు? మీకు ఏమొస్తుంది? మీ జీవనం ఎట్లా జరుగుతుంది? దీంట్లో వచ్చే డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? ఇవన్నీ కావాలి. సాయంత్రం రాసుకొని రండి. నేను ఎందుకు కొట్లాడుతానంటే ఎందుకు కొట్లాడుతాను? ఎవడో వచ్చిన 15 లక్షలు ఇస్తారంట. ఎట్లు ఇస్తారు 15 లక్షలు అంటే? ఎవరు ఉంటే కదా. వద్దు, హాయిగా ఉండండి. కానీ నేనైతే ఒప్పుకోను. హక్కునే వాళ్ళంతా ఉండండి. వంశపారంలో జీవో ఉంది, తీసేయాలంటే తీసేయచ్చు, మీరేం బీగలేరు. వద్దు, ఏం మాకెంత అవసరమా? మీరు వస్తే ఇంకోటి మీ అట్లాంటి వాళ్ళు వస్తారు. ఇక్కడ ఇన్కమ్ ఏమొస్తుంది నాకు కావాలా సార్? దేర్ ఇస్ నాట్ ఎ సింగిల్ పైసా ఫర్ దిస్. పెన్నా వాళ్ళు దే బిలీవ్ దిస్. ఐ నో అబౌట్ లక్ష్మీ అండ్ ప్రతాప్ రెడ్డి అన్న. ఐ హ్యావ్ ఫేత్. నా ఫేత్ ఎట్లుంటుందంటే, నమ్మినారు వీళ్ళందరూ, ఏదో ఉంటే నమ్మినారు. ఏం మనం నమ్మితే ఏమి? నేను డైలీ ఐ ప్రే. Afraid to Durga, nothing wrong, no. When they have that feeling that is, yeah, temple also. I go to church. See, it's all, something is there. See, ఇది కట్టినారంటే something is there. ఏమన్నా I'll tell you, తాడిపత్రి గురించి వీళ్ళకి ఎవరు తెలియదు. Sir, Tadipatri has something unique. We have 2 temples built by రాయల ఫ్యామిలీ. వెన్ వాళ్ళు రాయలు ఆ కోట కట్టాలనుకున్నప్పుడు ఆయన దీన్ని పోతా అన్నాడు, ఆ టెంపుల్, విరాబాష్ టెంపుల్ అవన్నీ. అక్కడ కుక్కల్ని కుందేలు తరిమినాయి. దట్ ఈస్ వాట్ మన చదివేది బుక్కుల్లో అంతా చదివితే అప్పుడు దాన్ని ఆడ కట్టినాడు. విరూపాక్ష టెంపుల్ మా టెంపుల్ చింతల వెంకటేశ్వర స్వామి టెంపుల్ రెప్లికా ఆడ ఇది ఉంటే ఈడ అదే ఉంది. ఆడ రథం ఉంది, ఈడ రథం ఉంది. ఆడ హోల్లోంచి చూస్తే ఫోటోగ్రాఫిక్ ఇది ఉంది, ఈడ ఉంది సేమ్. మరి 2 ఎందుకు ఈడ కట్టినా? బుగ్గరామలింగేశ్వర టెంపుల్ కట్టినారు. సార్ ఆ కాలంలో ఏమేమి చూసేవాళ్ళు? మనం ఈ ఫ్యాక్టరీ కట్టుకుంటే వాస్తు అని చూసినామే. దేవర్ టిపికల్లీ డిఫరెంట్ ఆ కాలం ఏజెస్లో. ఈడెందుకు వచ్చి ఈడ సమాధానం అంటే సంథింగ్ ఈజ్ దేర్. ప్లేస్ ప్రభావమో తాడిపత్రి. సరే, ఏముంది తాడిపత్రి టుడే? 3500 లారీలు ఉన్నాయంటే మా వాళ్ళు కండక్టర్లు, క్లీనర్లు, డ్రైవర్లు, ఓనర్లు అయినారు ఇప్పుడు. ఏం అది మరి అనంతపురంలో ఏముంది? ధర్మవరంలో ఏముంది? ధర్మవరంలో చీరలు లేకపోతే లేరు. చీర ఎంతసేపు ఉన్నా అంటాడు వాడు వీడు. ఇడట్ట కాదు కదా. లారీ, ఒక లారీకి 5 మంది, 2 డ్రైవర్లు, 2 క్లీనర్లు, ఒక ఓనరు, మళ్ళీ దానికి మెకానిక్. దానికి డీజిల్ పోయాలంటే అది మద్రాసు వరకు పోయి డీజిల్ తీసుకొచ్చి వస్తుంది. మళ్ళీ ఆడ ఎంప్లాయ్మెంట్. మీ ఫ్యాక్టరీలో 2005 మంది ఉంటే ఇండైరెక్ట్గా 35,000 మంది బతారు ఫ్రమ్ అదాని టుడే. దిస్ విల్ డోంట్ ఎనీథింగ్ ఆఫ్ ఇట్. మా ఊరికి ప్రభావం ఉంది సార్. మీ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది సార్? మీ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది? కొండ మీద మా డిస్టిక్లో ఉంది.
మైనింగ్ ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ సగం. బట్ టుడే కర్నూలు డిస్ట్రిక్ట్. కర్నూలు డిస్టిక్ లేకపోతే మీరు లేరు. అనంతపురం ఎలాంటి ఫ్యాక్టరీ ఇస్ నెల్లెట్ హియర్. దే హ్యావ్ బిగ్ కన్వేయర్. దే షుడ్ హ్యావ్ బిల్ట్ ఇట్ దేర్ ఓన్లీ. నో. సో మా ఊరు ప్రజలు తాడిపత్రిలో పుట్టినవాడు ప్రతి ఒక్కడు పుణ్యాత్ముడు. సార్ ఐరన్ ఫ్యాక్టరీ వచ్చింది, దానికి నీళ్ళు కూడా లేవు. గంటికోట నుంచి నీళ్ళు వస్తాయి. ఐరన్ మెటీరియల్ ఏమన్నా ఉందా? ఇక్కడ కోల్ ఉందా? ఏముంది మరి? ఎస్, దేర్ ఈజ్ సంథింగ్. ఏదో ఉంది తాడిపత్రికి. ఆడ బిఎంఎం మళ్ళీ మీది. మీ కన్వేర్ యాడ్ నుంచి వస్తుంది మీదైనా మీరు బిఎంఎంకు అదే మీ దానికన్నా వెనకాల ఉంది. అవును, ఆడవే కట్టిండొచ్చు కదా. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. అదే రౌడీ రాజ్యం. ఈడైతే పీస్ఫుల్గా ఉంటుంది. మేము అంతా ఎవరిని బెదిరియం బాధపెట్టాం. అందుకే ఎవరన్నా ఫోన్ చేస్తే వస్తారు. మాకు అది ఉంది. వీళ్ళకందరికీ ఎవడే నాకేదో డబ్బులు ఇస్తారండి అన్ని ఫ్యాక్టరీలో. ఐ డోంట్ టేక్. ఎంత ఇస్తారు నాకు నా కొడుకులు? సో దెర్ ఈజ్ సంథింగ్ హియర్ సార్. వీళ్ళు బతుకుతారని మీరు నిజం చెప్పండి, ప్రమాణంగా చెప్పండి, దేవునితో చెప్పండి. ఏం మీ బతుకు? ఏం మీ బతుకు? దర్గా కదా, వేరేమున్నది నాన్న? చెప్పండి ఉందా? మరి ఎట్లుండాలా? ఎందుకు ఎప్పుడు వస్తే అప్పుడు తిని సిగ్గులే. 6 lakhs ఉంటుంది ఇన్కమ్ పర్ యానం. 6 lakhs ఓన్లీ దర్గాకే వస్తుంది కదా. Yeah, but all these people are living on it, no? కాదా? ఇది పరిస్థితి. బాలే చెప్తాను చూడండి. నాకు దగ్గర మీ పేపర్లు అన్నీ ఉన్నాయి, ఎవరు ఉన్నారు ఎవరు లేరేమని. మాకైతే మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయాలని లేదు. ఎవరో ఒకరు ఉండాలా. సాయంత్రం రండి. ఏందో ఎవరు ఎన్ని రోజులు ఉంటారు, ఎవరు ఎన్ని రోజులు ఉంటారు అన్నీ తీసుకురండి. ఇప్పుడు ఏం చేంజ్ ఉండదు. దర్గా అయిపోయినా కూర్చుందాం. అర్థమైందా? అట్లే మీకు ఏమొస్తుంది, దీని నుంచి ఏమొస్తుంది మీకు, ఎక్కడ ఉండిలోంచి ఏమైనా వస్తుందా, వేరే ఏముంది, అది కూడా కావాలి ఆధార్. అవన్నీ వస్తే సరే పెట్టుకుంటా, లేకపోతే రేపే తీసి పారేస్తా. నువ్వు ఆడికి పోతావు పో. ఆ సిద్ధి భాష దర్గా కూడా రాను కూడా రాకపోయి కదరా. లేదు వానికి లేదు. వాళ్ళ తాతే కాదు వాడు. అది తెచ్చి దాన్ని పెట్టినారు. రమ్మంటే కదా. వద్దు, బాగుందాం. ఏదో నేను వచ్చి మిమ్మల్ని చెడగొట్టకూడదు, తిట్టుకోకూడదు. మీ బతుకు తెలియదు నాకు తెలియదు. ఇది లేకపోతే మీరు వస్తారు లేదో నాకు తెలియదు. వదిలిపెట్టేది ఉండదు. సిస్టమ్ మారాల. మేము ఎందుకు తీసుకున్నా? అన్ని గుళ్ళు చేస్తున్నాం సార్. అన్నీ మొత్తం. శివాలయం పడిపోయింది. ఇంకా పడిపోతే దాన్ని 1000 కోట్లు ఉన్నా కానీ రెడీ కాదు. శివాలయం చింతల వెంకటస్వామి పోయా నిన్న ఢిల్లీ పోయా. మన ఢిల్లీ కానీ పోయి 2 months 3 months అయింది. పోయి ఆడ కూర్చున్నా. వాడేదో మాట్లాడే, వాడికే చేసిన మాట్లాడి. దెన్ ఐ స్పోక్ లాట్. కెన్ యూ బిల్డ్ దిస్ అగైన్? దిస్ ఆల్ హెరిటేజ్. వన్స్ యూ లూజ్ దిస్ హెరిటేజ్ కెనాట్ బి బిల్డ్. వై ఆర్ వేస్టింగ్ యువర్ టైం? నా మీద కేసు పెట్టినారు. రోడ్ వేసినాను కేసు పెట్టినారు. అంటే అక్కడ టచ్ చేయకూడదు. రూల్స్ సేజ్ లైక్ దట్. నేను రోడ్డు వేసినా నువ్వు కనుక 15 days లోపల అది టేకప్ చేయకపోతే నేనే టేకప్ చేస్తాను. నువ్వు ఎంతమంది ఎవరో చేస్తా వచ్చాయి. 15 రోజులకే ఒక 90 lakhs ఇచ్చారు. ఒక పోర్షన్ ఇస్తే నేనే చేసిన కాంట్రాక్టర్తో మాట్లాడినా. అది పీకినప్పుడు ఇది పోయిందని ఇది పోయిన డబ్బులు నేను ₹1 కోటి ఇస్తాను. సరే అది పోతే రాదు. పైన తెలుసా, ఇది ఫ్లోర్ అయితే, పైన ఫ్లోర్ అయితే ఇంతెత్తు. ఆ కాలానికి ఇటుకలు ఆ బరువు ఎక్కువ ఉంది. ఇప్పుడు లేటెస్ట్ అంతా మీకు ఉన్నారు, మీకు తెలుసు. సో ఆ ప్రకారం పిల్లలు కూడా అన్ని నంబర్లు వేసుకుంటారు. స్లోలీ ది రిమూవ్ ఇట్. ఒకవేళ బ్రేకేజ్ ఉందనుకో దాన్ని అట్లే చేస్తారు. దిస్ ఆల్ డన్ బై ముస్లిమ్స్. మన దానికి వచ్చిన తుర్కోలు చేయకూడదంట. వాళ్ళు చేయకపోతే తెలుసు.
ఇది వచ్చేది మనకి ఇంక ఇది ఒకటి తురుకా అమ్మ ఒకటే దేశంలో ఉన్నాం. వాడు లేక అది గుంటూరు దగ్గర ఉంది, ఆ ఊరంతా ఇవే చేసేది, వేరే కాంట్రాక్ట్ చేయలేరు. వాళ్ళకి తెలిసి ఎలా తీయాలి రాయిని, ఎలా పెట్టాలి రాయిని అని అంత వంగింది ఇప్పుడు. సో దట్ ఒప్పుకున్నారు. సార్ నేను చెప్పిన మనీ వైజ్ డోంట్ వరీ, ఐఎమ్ హియర్ బికాజ్ వీ కాంట్ డూ దట్. సాయంత్రానికి రాసుకోండి రండి, నాకొద్దు మీరు అక్కడ. మీరు 10 మంది ఉన్నారో 20 మంది ఉన్నారో 40 మంది 100 మంది నాకు తెలియదు. వీళ్ళ పేర్లు అవి వీళ్ళకి ఎట్లా వచ్చింది, అది దీనికి ఏమొస్తుంది ఇన్కమ్, మీకు దీనిలోంచి మీకేమొస్తుంది, మీరు ఎట్లా బతుకుతున్నారు. ఇంతమంది బతకాలంటే దీంట్లో ఆడ ఇన్కమ్ ఉంది కాదా. హాయిగా ఉందాం. ఇప్పుడేం మాట్లాడేది మీరు రండి, ఇప్పుడేం మాట్లాడేది లేదు. దర్గా అంతా అయిపోయినా మళ్ళీ కూర్చుందాం, ఎందుకంటే దీన్ని తయారు చేయాలనుకుంటున్నాము. ఇవన్నీ పగిలిపోతాయి. దర్గా ఇట్లా పెద్దగా చేస్తారు, బాగా చేస్తారు, రూములు గీములు అన్నీ ఉంటాయి. దీన్ని ఇంప్రూవ్ చేయండి. మనకు దేవుడిచ్చిన వరం అదాని వాళ్ళం పోయి అడిగితే ఇట్లా దానికి బాగా చేస్తారు. ఈసారి బ్రహ్మాండంగా జరగాల్సిందే సార్. 7,50,000 సార్ అశ్వత్థంది ఇన్కమ్ మొత్తం యానం. ఇప్పటికే 40 లక్షలు చూపించిన, ఇంకా ఒక వారం ఉంది. బియ్యం అయితే ఇంకా అర్థమే కాలే. ఇంకా ఈసారికి వెండి అవన్నీ వచ్చినాయి, ఇంతకుముందు ఏడికి పోయినా అర్థం కాలే. ఏడా వస్తాంట వెండివి, ఏమవుతానే అన్నీ. మీరు బాగుండండి, మేము వద్దన్నాంలే. మీరు బాగుంటే నాకు దిగుడు జరిగేదే. ఒప్పుకోమమ్మా ప్లీజ్, మేము ఎవరు శత్రువులు కాదు. మీ పూర్వీకులు ఇచ్చిన ఇది మా గుడిలో మన గుడిలో కూడా అంతే కదా. మా గుడిలో ఏమంటారంటే వాళ్ళకి ఇంత భూమి ఇచ్చింటారు, చేసుకొని తినండి రా అని మాన్యం ఇస్తారు. మీకు ఇది ఇచ్చినారు దేవుడు, అంతేగాని మీరు ఎట్లా అంటాడు చెప్తే ఒప్పుకున్నామ్మా ప్లీజ్ దయచేసి. అల్లాహ్ का कसम बोलो, मेरे क्या ही भी दुश्मन नहीं है. कौन है मेरे दुश्मन? అల్లాహ్ तो उतना वरक దీన్ని బాగా చేయాలనుకుంటున్నా.